50 రూపాయలకి ఐ మేకప్ చేయమంటారు, చేస్తారా? 100 రూపాయలకి శారీ కట్టమంటారు, కట్టారా? 20 రూపాయలు ఇస్తా లిప్స్టిక్ పెట్టమంటారు, పెడతారా? పెట్టలేరు కదా. కానీ దీన్ని మార్కెట్ లో ఇలా తొక్కేస్తున్నారు. అసలు మనం ఎంత ప్రొఫెషనల్ గా మేకప్ నేర్చుకుంటున్నా, ఈ ఫీజులు ఇవన్నీ మన రక్తం, మన కష్టం. ఎంతో పోరాడి ఈరోజు ఫీజులు కట్టుకున్నాం, ఎంతో పోరాడి వ్యానిటీలు కొంటున్నాము. దాన్ని అంత చీప్ గా తీసేసి 500 కడుగుతున్నారు, 1000 రూపాయలు కడుగుతున్నారు. బుద్ధి ఉండాలి అడిగే వాళ్ళకి నిజంగా. కొంచెమన్నా మేనేజ్ ఉన్నాం. మళ్ళీ వాళ్ళకు కూడా తెలుసు ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అని. సిగ్గులు ఏమిటో ఎలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు. బ్రైడ్స్ అన్నాక వాళ్ళు అందంగా కనిపించాలి, మరి నీచానికి అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని సీరియస్ గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మీరే చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేయండి. ఆ రోజు వాళ్ళకి సిగ్గు వస్తుంది. 5,000కి ఆపరేషన్ చేయండి ఒప్పుకుంటాడు డాక్టర్? ఒప్పుకోడు కదా. ఖచ్చితంగా మూసుకొని 1,00,000 రూపాయలు పెట్టండి, 1,00,000 రూపాయలు పెట్టాల్సిందే. బార్గెనింగ్ కూడా ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్తే. మరి మేకప్ ఆర్టిస్టులు మనం కూడా ఆర్టిస్టులమే కదా. మనం చేస్తేనే ఆ ఆర్టిస్టులు వాళ్ళు పెళ్లి కూతురు చేసుకున్న ఫోటోల్ని జీవితాంతం చూసుకుంటారు. 500 మేకప్ లిప్స్టిక్ ఇలా పెట్టి ఒక బొట్టు ఇలా పెట్టేసి 500 అయిపోయిందని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. 5,000 చేస్తామని చెప్పి వెళ్ళాలి. ఆ 5,000 కూడా లిప్స్టిక్ పెట్టాలి, పౌడర్ కొట్టేయాలి, జడ నార్మల్ కల్లి చీర ఊరికే చుట్టేసి వచ్చేయాలి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకందరికి. క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో 1000కి, 2000కి, 5,000కి అడిగే వాళ్ళకి ఇదే ఆన్సర్. చేస్తామని హ్యాపీగా వెళ్ళాలి, డబ్బులు తీసుకోవాలి, పోయి చేసేసి ఇది 5,000కి మేము చేసే వర్క్ వేరే ఉంది అని చూపించి రావాలి. అప్పుడు తెలుస్తుంది.